ఓం శాంతి 3/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబాకు చెందిన వారిగా అయ్యి బాబా పేరును ప్రఖ్యాతం చేయండి. సంపూర్ణ పవిత్రంగా అవ్వడం ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది. మీరు సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీకు సత్యయుగంలో ఉండని ఏ ఒక్క చింత ఉంటుంది? జవాబు: సంగమ యుగంలో మీకు పావనంగా అవ్వాలి అన్న చింత ఉంటుంది. బాబా మిమ్మల్ని మిగిలిన చింతలన్నిటి నుండి నిశ్చింతలుగా చేసేశారు. ఈ పాత శరీరాన్ని సంతోషంగా వదలాలి అని మీరు పురుషార్థం చేస్తారు. పాత వస్త్రాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. నాకు ఎంత సంతోషం ఉంటుంది మరియు నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు రచయిత మరియు రచనల ఆది మధ్యంతర రహస్యములను చదివిస్తారు మరియు సర్వగుణ సంపన్నులుగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి అని అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు సతో ప్రధానులుగా అయిపోతారు. ఈ సమయంలో ఇది తమో ప్రధాన సృష్టి అని, సతో ప్రధాన సృష్టి కూడా 5000 సంవత్సరాల్లో తమో ప్రధానంగా అయిపోతుందని మీకు తెలుసు. ఇది పురాతన ప్రపంచము. ఈ విధముగా అందరినీ గూర్చి అనడం జరుగుతుంది కదా. అందరూ కొత్త ప్రపంచంలో అయినా ఉండేవారు, లేక శాంతిధామంలో అయినా ఉండేవారు. బాబా కూర్చుని ఆత్మలకే అర్థం చేయిస్తారు. ఏ ఆత్మీక పిల్లలు, మీరు సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీ తండ్రినైన నన్ను తప్పకుండా స్మృతి చేయాలి. లౌకిక పిల్లలు కూడా స్మృతి చేస్తారు. ఎంత ఎదుగుతూ ఉంటారో అంతగా హద్దులోని వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులుగా అవుతూ ఉంటారు. మీరు అనంతమైన తండ్రి పిల్లలు. మనమందరం ఎవరు? అనంతమైన తండ్రి కదా, పరమాత్మకి పిల్లలు. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు భక్తి మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు. ఇది విశ్వవిద్యాలయమని పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. భక్తికి ఫలమే ఎవరు లభించారు? భగవంతుడు లభించాడు. భక్తి చేసాం, భగవంతుడిని రమ్మని పిలిచాం. అందుకే ఆ భగవంతుడు ఇప్పుడు మనల్ని వెతుకుంటూ మన దగ్గరికి వచ్చి మనల్ని తన పిల్లలుగా తయారు చేసుకున్నారు కదా. మనం అందరం ఎవరు? భగవంతుడికి పిల్లలు. అలాగే భగవంతుడు చెప్పే చదువుకునే భగవంతుడి యొక్క విద్యార్థులు. మనుష్య మాత్రలు అందరూ చదువుకోవాలి. బాబా చెప్తున్నారు, అనంతమైన బుద్ధిని ధారణ చేయాలి. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన చెందనున్నది. ఎవరైతే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారో వారు సతో ప్రధానంగా అవుతారు. ఈ సమయంలో మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఒక ఆత్మీక తండ్రి మతం పైనే నడవాలి. ఈ ఆత్మీక స్మృతి యాత్ర ద్వారా మీ ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది. మళ్ళీ సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం బ్రాహ్మణులమని మీ బుద్ధిలోకి వస్తుంది. మనం బాబాకు చెందిన వారిగా అయ్యాము, చదువును చదువుకున్నాము కదా, బాబాకు చెందిన వారిగా అయ్యాము. అలాగే చదువును
చదువుతున్నాము. మరియు ఈ విధంగా చదవడంని జ్ఞానము అని అంటారు. బాబా చెప్తారు, భక్తి వేరు. బ్రాహ్మణులైన మీకు తండ్రి జ్ఞానమును వినిపిస్తారు. ఇంకెవరికి ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. జ్ఞాన సాగరుడైన తండ్రి ఎవరైతే శిక్షకునిగా ఉన్నారో వారు ఎలా చదివిస్తారో వారెవ్వరికీ ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. బాబా ఎన్నో టాపిక్లను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి ఆ తండ్రి పేరును ప్రత్యక్షం చేయడమే మొట్టమొదటి ముఖ్యమైన విషయం. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి, సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి. ఇది ఈశ్వరీయ విద్య. భగవంతుడు కూర్చుని చదివిస్తారు. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఇది ఒక్క క్షణపు విషయము. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనం శాంతిధామంలో నివాసముంటామని, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తామని మీకు తెలుసు. పునర్జన్మలోకి వస్తూ ఉంటారు. నెంబర్ వారీగా 84 జన్మల పాత్రను ఇప్పుడు మనం పూర్తి చేశాం. ఈ చదువును అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంది. ఇది మన అంతిమ జన్మ అని, ఇందులో మనకు తండ్రి లభించారని మీకు తెలుసు కదా. ఇది అంతిమ జన్మ. అలాగే ఇప్పుడు మనకి ఎవరు లభించారు? స్వయంగా భగవంతుడు లభించాడు కదా. భగవంతుడే రూపంలో లభించాడు, తండ్రి రూపంలో లభించాడు. మరి తండ్రి ఇచ్చే వారసత్వానికి మనం ఏమవ్వాలి? అధికారులుగా అవ్వాలి. ఇప్పుడు 84 జన్మల్లో పూర్తి చేస్తారు. కావున పురాతన ప్రపంచం పరివర్తన చెందుతుంది. మీరు ఈ అనంతమైన డ్రామాను 84 జన్మలను మరియు ఈ చదువును తెలుసుకున్నారు. 84 జన్మలను తీసుకుంటూ ఇప్పుడు చివరిలోకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నారు. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కొత్త వారు వస్తూ ఉంటారు. ఎంతో కొంత నిశ్చయం ఏర్పడుతూ ఉంటుంది. కొందరు ఈ చదువులో నిమగ్నమైపోతారు కదా. ఈ చదువులో ఏమైపోవాలి? నిమగ్నమైపోవాలి. అప్పుడే పరమాత్మకి మనం ఎలా ఉంటాం? సమీపంగా ఉంటాం. మేము సతో ప్రధానంగా పవిత్రంగా అవుతున్నామని బుద్ధిలో ఉంది. మనం పవిత్రంగా అవుతూ ఉన్నతిని పొందుతూ ఉంటాం. బాబా అంటారు, మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయించారు. పిల్లల బుద్ధిలో మొత్తం డ్రామా అంతా కూర్చునుంది. ఈ ప్రపంచంలోని సర్వస్వమును మీరు వదిలి వచ్చేసారని కూడా మీకు తెలుసు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దాన్ని చూడవలసిన అవసరం లేదు. ఇదంతా అంతమవ్వనున్నది. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇంకెవరికి ఈ అనంతమైన డ్రామాను గురించి తెలియదు. ఇప్పుడు మీకు మొత్తం చక్రం అంతటిని గూర్చి తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఏ విధముగా ఆ పరీక్షలు 12 మాసాల తర్వాత జరుగుతాయో అలాగే మీ స్మృతి యాత్ర కూడా ఇప్పుడు ఇంకా పూర్తవలేదు. ఎంతో గుర్తుంటుంది. ఆత్మ అశరీరిగా వచ్చింది, అశరీరిగా వెళ్ళాలి. మీరు మొత్తం సృష్టి అంతటిలోని మనుష్య మాత్రలందరి పాత్రను తెలుసుకుంటారు. మనుషులు ఎంతగానో పెరుగుతూ ఉంటారు. కోట్లాది మందిగా అయిపోయారు. సత్యయుగంలో మనం చాలా కొద్ది మందే ఉన్నాము. పునర్జన్మలు తీసుకుంటూ ఇతర ధర్మాల మఠాలు శాఖోపశాఖలు పెరుగుతూ వృక్షం ఎంతగానో పెరిగిపోయింది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ప్రాయలోపమైపోయింది. మనమే దేవీ దేవతా ధర్మంలో ఉండేవారము.
సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మమే తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడిక మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆ విధంగా తయారయ్యేందుకే మనం చదువుతున్నాము. ఎంతగా చదువుతారో, చదివిస్తారో అంతగా అనేకుల కళ్యాణము జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇలా ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి. విమానాల ద్వారా కరపత్రాలను వేయాలి. అందులో కూడా మీరు జన్మ జన్మాంతరాలు భక్తి చేస్తూ వచ్చారు అని అర్థం చేయించాలి. గీతను చదవడం కూడా భక్తియే. గీతను చదవడం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారని కాదు, డ్రామా అనుసారంగా ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే వచ్చి సతో ప్రధానులుగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. మళ్ళీ సతో ప్రధానమైన పదవి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈ చదువు ద్వారా మనం ఈ విధంగా తయారవ్వనున్నామని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ పాఠశాల కదా. ఈ చదువు ద్వారా ఎలా తయారవుతాం? మనం మనుషుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణిగా తయారవుతాం. ఇది ఈశ్వరీయ పాఠశాల. మనమందరం ఈశ్వరీయ విద్యార్థులు. బాబా పిల్లలకి ఒకటే చెప్తారు, పిల్లలు విద్యార్థి జీవితాన్ని మర్చిపోకండి, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నేను ఈశ్వరీయ విద్యార్థిని అనుకుంటే ఎప్పుడూ సంతోషంగానే ఉండగలుగుతాం. చిన్నపిల్లలు చూడండి, ఎలాగైతే బరువులు లేకుండా సంతోషంగా ఉంటారో అలా. ఎందుకంటే మన బరువు అంతా కూడా ఎవరికి ఇచ్చేయండి? బాబాకి ఇచ్చేయండి. భగవంతుడు చదివించి మిమ్మల్ని నరుడి నుండి నారాయణిగా తయారు చేస్తారు. మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు స్వర్గం ఉండేది. తమో ప్రధానంగా అవ్వడంతో నరకంగా ఉంది. మళ్ళీ చక్రం తిరగాలి. తండ్రియే వచ్చి మనుషుల నుండి దేవతలుగా, విశ్వాధిపతులుగా తయారు చేసే పురుషార్థం చేస్తారు, పురుషార్థమును చేయిస్తారు. బాబా అంటారు, బాబాను స్మృతి చెయ్యాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి కదా. అర్థమవుతుందా? బాబాని స్మృతి చేయాలి, అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పోట్లాడుకోకూడదు. దేవతలు ఎప్పుడూ పోట్లాడుకోరు. మీరు కూడా అదే విధంగా తయారవ్వాలి. మీరే ఆ విధముగా సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. మళ్ళీ ఆ విధంగా శ్రీమతం ద్వారా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. నాకు ఎంతవరకు సంతోషం ఉంది, ఎంతవరకు నిశ్చయం ఉంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇది రోజంతా స్మృతిలో ఉండాలి. కానీ మాయ ఎటువంటిదంటే అది మరిపింప చేస్తుంది. బాబాతో పాటు మనం విశ్వ సేవాదారులుగా ఉన్నామని మీకు తెలుసు. ఇంతకు ముందు మీరు హద్దులోని చదువును చదివేవారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన చదువును చదువుతారు. ఇది పాత శరీరము. దీనిని మన సమయానుసారంగా వదలాలి. దానంతట అదే వదిలిపోకూడదు. మనం సంతోషంగా ఈ శరీరాన్ని వదలాలి. మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి పాత ప్రపంచాన్ని కూడా వదిలి సంతోషంగా వెళ్తాము. ఏదైనా గొప్ప రోజు వస్తే సంతోషంగా కొత్త వస్త్రాలు ధరిస్తారు కదా. అలాగే మనకిక్కడ కొత్త ప్రపంచంలో కొత్త శరీరం లభిస్తుందని మీకు తెలుసు. పావనంగా అవ్వాలి అన్న ఒక్క చింతయే ఇప్పుడు మనకు ఉంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మిగిలిన చింతలన్నిటి నుండి మనం నిశ్చింతలుగా అవుతాము. ఇవన్నీ ఇప్పుడు అంతమవ్వనున్నాయి. మరి ఇక దేనిని గూర్చి చింతించాలి? దేనికోసం చింతలు లేని రాజ్యానికి మనం చక్రవర్తీలు అవ్వాలి. అందుకని ఏ విషయం కోసం కూడా మనం చింతించకూడదు. అర్ధకల్పం మనం భక్తి మార్గంలో చింతల్లోనే ఉన్నాము. మళ్ళీ అర్ధకల్పం ఇంకే చింత ఉండదు కదా. సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ చింత అనేదైతే ఉండదు.
ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. పావనంగా అవ్వాలి అన్న కొద్ది చింతయే ఉంది. ఆ తర్వాత ఇంకే చింత ఉండదు. ఇది సుఖ దుఃఖాల ఆట. సత్యుగలో సుఖం ఉంటుంది, కలియుగంలో దుఃఖం ఉంటుంది. మీరు సత్యుగి సుఖధామపు నివాసులా లేక కలియుగి దుఃఖధామపు నివాసులా అని మీరు అడగవచ్చు అని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ సత్యుగంలో ఉన్నారా లేకపోతే కలియుగంలో ఉన్నారా అని మీరు అడగవచ్చు. ఇక్కడ మీరు కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు కదా. బాబా అంటారు, అప్పుడు వారు తప్పకుండా మేము దుఃఖధామపు నివాసులమేనని అంటారు. ఎంతో ప్రేమగా అడగడం జరుగుతుంది కదా. ఏదైనా సరే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమగా అర్థం చేయిస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రేమగా అడిగితేనే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. తద్వారా మనుషులు తాము ఎక్కడి నివాసులో తమకు తామే అర్థం చేసుకోగలుగుతారు. వీరు ఇలా ప్రశ్నలు అడిగే యుక్తి చాలా బాగుంది అని అంటారు కదా. ఏదైనా సరే చాలా యుక్తిగా చేయాలి. అర్థం చేయించడము అలాగే అర్థం చేయించాలి, చెప్పడము అలాగే చెప్పాలి కదా. ఎందుకంటే ఎంత యుక్తిగా చెప్తే అంత అర్థమవుతుంది ఎవరికైనా సరే. బాబా అంటారు, వీరు ఇలా ప్రశ్నలు అడిగే యుక్తి చాలా బాగుంది అని అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ధనవంతుడైనా తాను నరకవాసియే కదా. స్వర్గం అని కొత్త ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు కలియుగి పాత ప్రపంచం కదా. బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇదేంటి? కలియుగి పాత ప్రపంచం. ఈ ప్రశ్నలు చాలా బాగున్నాయి. మెట్ల వరుసలో కూడా చాలా స్పష్టంగా ఉంది. మీరు సుఖధామంలో ఉన్నారా లేక దుఃఖధామంలో ఉన్నారా? ఇది నరకమా లేక స్వర్గమా? మీరు దేవతలా లేక అసురులా? ఈ విషయాలను అడగాలి. ఏం అడగాలి? ఇది సుఖధామమా దుఃఖధామమా? నరకమా స్వర్గమా? మీరు దేవతలా అసురులా? ఎవరు మనం చెప్పండి? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అటు దుఃఖధామానికి ఇటు సుఖధామానికి మధ్యలో సంగమ యుగంలో ఉన్నాం, అవునా? నరకానికి స్వర్గానికి మధ్యలో ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మీరు దేవతల అసురులా? బ్రాహ్మణులు కదా. ఈ అసురీ గుణాలు పోయి బ్రాహ్మణులుగా అయ్యి దైవీ గుణాలను ధారణ చేసుకుని దేవతలుగా అవుతాం. బాబా అంటారు, తప్పకుండా సత్యుగాన్ని దైవీ ప్రపంచం అని అంటారు, కలియుగాన్ని నరకము అసురీ ప్రపంచం అని అంటారు. కావున మీరు సత్యుగంపై సత్యుగమైన స్వర్గపు దైవీ ప్రపంచవాసుల లేక కలియుగపు అసురీ ప్రపంచవాసుల అని అడగాలి. మీరు ఎంత ధనవంతులైనా కానీ ఏ ప్రపంచ నివాసులు అని అడుగుతున్నారు బాబా. అందరూ కలియుగంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు మీలోకి జ్ఞానం వచ్చింది. ఇంతకు ముందు ఈ విషయాలు సంకల్పంలో కూడా లేవు. ఇప్పుడు మేము సంగమంలో ఉన్నాము అని మీరు అర్థం చేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సంగమ యుగంలో ఉన్నాం, అటుకు ఇటుకి మధ్యలో. ఎవరైతే కలియుగంలో ఉన్నారో వారు పతితులుగా నరకవాసీలుగా ఉన్నారు. మళ్ళీ పావనంగా తయారవ్వాలి. కావుననే ఏ పతిత పావన రా, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయి అని పిలుస్తారు. ఈ విషయాలను కూడా అర్థం చేయించాలి. మీ వద్దకు ఎందరో లెక్కలేనంత మంది మనుషులు వస్తారు. అయినా కానీ కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. రావడం ఎంతమంది అయినా వస్తారు, కానీ పిల్లలుగా తయారయ్యేది ఎంతమంది? కోట్లాది మందిలో ఏ ఒక్కరో. నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా ఏ ఒక్కరో గుర్తిస్తారు. ఎలాగైతే నేర్పిస్తానో అదేవిధంగా ఏ ఒక్కరో నడుస్తారు. బాబా ప్రభాత యాత్రల్లో కూడా మేము ఈ చదువు ద్వారా స్వర్గవాసులుగా అవుతున్నాము అన్నదే చూపించండి. సత్య, త్రేత,
ద్వాపర కలియుగాలు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. మీ బుద్ధిలో మొత్తం చక్రం అంతా ఉంది. మీరు మళ్ళీ సుఖధామం, శాంతిధామాలకు అధిపతులుగా అవుతారు. సుఖధామంలో దుఃఖపు నామరూపాలు లేవని చెప్తున్నారు బాబా. ఉంటాయా? సుఖధామంలో దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. పూర్తిగా చదవకపోతే పదవిని కూడా తక్కువగానే పొందుతారు. ఇది సాధారణమైన విషయమే. కావున అనంతమైన చదువును చదివి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చాలా మధురమైన వారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను అంతం చేసేయండి అని వారు డైరెక్షన్ ఇచ్చారు. ఆత్మ వినాశనం లేనిది. ఇప్పుడే శరీరాన్ని తీసుకుంటారు, మళ్ళీ ఇప్పుడే శరీరాన్ని వదిలివేస్తారు. పెద్ద సమయమేమీ పట్టదు. ఈ సమయంలో ప్రతిదినము అందరూ తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉండేవారమో అప్పుడు ఎంతో పెద్ద ఆయువు కలవారిగా ఉండేవారము. మరియు అప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు. అప్పుడు ఇంకే ధర్మము లేదు. మీ ఆయువు ఎప్పటి మీ పురుషార్థం ద్వారానే పెరుగుతుంది. మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ ఆయువు పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా ఉండేవారో అప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. మళ్ళీ ఎంతగా కిందకు దిగజారుతూ వచ్చారో అంతగా ఆయువు తగ్గిపోతూ వచ్చింది. రజోలోకి దిగినప్పుడు ఆయువు తక్కువగా, తమోలోకి వచ్చినప్పుడు ఇంకా తక్కువగా అయ్యింది. బావి గిలక ఉదాహరణ ఉన్నట్లుగా అందులో పాత్రలో నింపుతూ ఉంటారు, మళ్ళీ అవి ఖాళీ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇది కూడా అనంతమైన బావి గిలక అనంతమైన బావి గిలక వంటిది. ఇప్పుడు మీరు నింపుతున్నారు. అలా నింపుతూ పూర్తిగా నిండిపోతుంది, మళ్ళీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోతుంది. దీనిని బ్యాటరీతో కూడా పోల్చడం జరుగుతుంది. ఇప్పుడు మనం సతో ప్రధానంగా అయ్యి వెళ్తాము. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటాము. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యంలో అందరినీ నరకవాసీలు అని అంటారు. చివర్లో ఎవరైతే వస్తారో వారు నరకంలోకే వస్తారు. మొదట మీరు స్వర్గంలోకి వెళ్తారు. బాబా అంటారు, ఈ తండ్రి ద్వారా భక్తి ఫలితం లభిస్తుంది. వీరు ఎంతో భక్తిని చేశారు, కావుననే జ్ఞానమును కూడా తీసుకుంటారు అని భావించడం జరుగుతుంది. ఈ రహస్యాలన్నింటినీ బాబా మీకు అర్థం చేయించారు. మీరు వీటిని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. బాబా అంటారు, మనుషులు అనేక రకాలైన పాపాలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాబా వచ్చారు, మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వారు వచ్చి చదివిస్తారు. ఇంతకాలం దానిని గూర్చైతే ఏమీ తెలీదు. పాపాత్ములుగా అవుతూ వచ్చారు. పుణ్యాత్ములుగా ఎలా తయారవుతారు? మళ్ళీ పాపాత్ములుగా ఎలా అవుతారు? సత్యుగి నివాసులుగా ఎవరు ఉంటారు? మరియు కలియుగి నివాసులుగా ఎవరు అవుతారు అన్నది ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయించారు. బాబాను జ్యోతి అని కూడా అంటారు. వారిలో ప్రకాశం ఉంది మరియు శక్తి కూడా ఉంది. ప్రకాశంలోకి వస్తే అనగా మేల్కుంటే శక్తి వస్తుంది. మీ జీవిత ఆయువు కూడా పెరుగుతుంది. అక్కడ మిమ్మల్ని మృత్యువు కబలించలేదు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ? సత్యయుగంలో. బాబా అంటారు, ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి
ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. దుఃఖము విషయమేది ఉండదు, అది అంతా ఒక ఆట వలె ఉంటుంది. సర్పం ఉదాహరణ ఉంది కదా, సర్పం ఒక విషాన్ని వదిలి మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకుంటుంది. అలాగే మనం కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో పాత్రని అభినయిస్తాం. మీరు సత్యయుగం నుండి కలియుగం వరకు పాత్రను అభినయించారు. ఇది బుద్ధిలో కూర్చుంది. బాబా మీకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా. ఇది కేవలం పిల్లలైన మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసుకుంటారు. పునర్జన్మలు కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని జన్మలను తీసుకుంటారో మీకు తెలుసు. బ్రాహ్మణ ధర్మంలో మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఒక్క జన్మ. కొందరు 2-3 జన్మలు కూడా తీసుకుంటారు. ఉదాహరణకు ఎవరైనా శరీరం వదిలితే ఆ బ్రాహ్మణత్వపు సంస్కారాలను తమతో పాటు తీసుకుని వెళ్తారు. కావున ఆ బ్రాహ్మణత్వపు సంస్కారాలు ఉన్న కారణంగా మళ్ళీ స్వచ్ఛమైన ఈ బ్రాహ్మణ కులంలోకే వచ్చేస్తారు. బాబా అంటారు, బ్రాహ్మణ కులపు ఆత్మలు వృద్ధి నొందుతూ ఉంటాయి. బ్రాహ్మణ కులపు సంస్కారాలైతే తీసుకువెళ్తారు కదా. ఏవైనా లెక్కాచారాలు ఉంటే 2-3 జన్మలు కూడా తీసుకోవచ్చు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఆత్మ బ్రాహ్మణ కులం నుండి దేవీ కులంలోకి వెళ్తుంది. శరీర విషయమేది ఉండదు. ఇప్పుడు మీరు బాబాకు చెందిన వారిగా అయ్యారు. మీరు ఈశ్వరీయ సంతానం. అలాగే మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం కూడా. మీకు ఇంకొక సంబంధమేమీ లేదు. అనంతమైన కదా బాబా చెప్తున్నారు, మీకు ఇంకొక సంబంధమేదీ లేదు. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవ్వడం ఏమైనా తక్కువ విషయమా అని అడుగుతున్నారు బాబా. తక్కువ విషయమా? మీరు సుఖధామానికి అధిపతులుగా అయిపోతారు. కేవలం ఆ పెద్ద తండ్రిని మీరు అర్థం చేయిస్తున్నానా? కేవలం ఆ పెద్ద తండ్రిని మీరు అర్థం చేసుకున్న మీ నామ ఆవలి తీరానికి చేరుకుంటుంది కదా. తండ్రిని అర్థం చేసుకున్న నామ ఏమవుతుంది? తీరాన్ని చేరేస్తుంది. ఎందుకంటే నమ్మకమే బలాన్ని ఇస్తుంది కదా. ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో తండ్రిని తలుచుకుంటారో నామ తీరానికి చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నాలో సంతోషం ఎంతవరకు ఉంటుంది? సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు శ్రీమతం ద్వారా మళ్ళీ అలా అవుతున్నాము అన్న నిశ్చయం ఎంతవరకు ఉంది? నేను సతో ప్రధానంగా ఎంతవరకు అయ్యాను? రాత్రింబవళ్ళు సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి అన్న చింత ఉంటుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో కలిసి విశ్వసేవను చేయాలి. అనంతమైన చదవాలి మరియు చదివించాలి. దేహ సహితంగా ఏ ఏ బంధనాలైతే ఉన్నాయో వాటన్నిటినీ బాబా స్మృతిలో అంతం చేసేయాలి. వరదానము బాబా చెప్తున్నారు, యజమానత్వపు స్మృతి ద్వారా మన్మనాభవ స్థితిని తయారు చేసుకుని మాస్టర్ సర్వశక్తివాన్ భవ కదా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? వరదానం, యజమానత్వం యొక్క స్మృతి ద్వారా మన్మనాభవ యొక్క స్థితిని తయారు చేసుకుని మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఆత్మనైన నేను చేయించేవాడిని, యజమానిని, విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. సదా ఇటువంటి స్మృతి ఎమర్చు రూపంలో
ఉన్నట్లయితే ఈ ఆయువును స్మృతి చేయాల్సిన అవసరం కదా. ఈ ఆయువును బాబా ఏం చెప్తున్నారు, ఈ యజమానత్వపు స్మృతి ద్వారా మనసు, బుద్ధి మరియు సంస్కారం మీ ఆధీనంలో ఉంటాయి. బాబా చెప్తున్నారు, నేను వేరుగా ఉన్నాను మరియు యజమానిని అన్న ఈ స్మృతి ఏం చేస్తుంది, ఈ స్మృతి ద్వారా ఈ స్మృతి ద్వారా మన్మనాభావ స్థితి సహజంగా అయిపోతుంది. బాబా చెప్తున్నారు, మన్మనాభావగా సహజంగా తయారైపోతారు. అతీతత్వపు ఈ అభ్యాసమే కర్మాతీతంగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు బాబా కదా. అతీతత్వం యొక్క ఈ అభ్యాసమే కర్మాతీతంగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు. అచ్చా, వారి స్లోగన్ను నింద లేక డిస్టర్బెన్స్ను సహించడం అనగా ఇముడ్చుకోవడం మరియు రాజధానిని స్థిరపరచడం. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, వరదానం చెప్పండి. నింద లేక డిస్టర్బెన్స్ను సహించడము మరియు ఇముడ్చుకోవడం అనగా మీ రాజధానిని మీ రాజధానిని సహించవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబు కదా. నింద లేక డిస్టర్బెన్స్ను సహించడం ద్వారా ఇముడ్చుకోవడం అనగా మీ రాజధానిని స్థిరపరచుకోవడమే అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఇవాళ అవ్యక్త మాసం కదా. అవ్యక్త పాయింట్ 3వ పాయింట్ బాబా చెప్తున్నారు, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. సైలెన్స్ అనగా శాంతి స్వరూపాత్మ. ఏకాంతంలో ఉన్నప్పుడు మనసు, బుద్ధి ఏకాగ్రత అనుభవం అవుతుంది. ఆ ఏకాగ్రత ద్వారా విశేషంగా 2 శక్తులు ప్రాప్తిస్తాయి. 1 పరిశీలించే శక్తి, 2 నిర్ణయించే శక్తి కదా. బాబా ఏం చెప్తున్నారు, ఏకాగ్రత ద్వారా ఏకాంత వాస్యయుద్ధం ద్వారా కదా. అందుకని ఎందుకంటే ఎప్పుడైతే ఏకాగ్రత ద్వారా విశేషంగా 2 శక్తులు ప్రాప్తిస్తాయి. అవేంటి, 1 పరిశీలించే శక్తి, 2 నిర్ణయించే శక్తి. ఈ 2 విశేష శక్తులు వ్యవహారంలో మరియు పరమార్థంలో రెండిట్లో సర్వ సమస్యలను పరిష్కరిస్తాయి. దీని వలన సహజంగానే డబల్ లైట్ పరిస్థితిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను కదా. ఈ స్వమానం రోజుకి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు కూడా చెయ్యండి, మంచి స్థితి తయారవుతుంది అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.